నేను విజయవాడ నుంచి భద్రాచలం వెళ్తున్నా ఈ వెహికల్ వేసుకొని. అయితే ఇక్కడ తిరువూరు దగ్గర పోలీసు వాళ్ళు ఆపారు, అది కూడా రైట్ సైడ్ ఆపారు. నేనేమన్నానంటే ఆపేది ఏదో పక్కకు ఆపొచ్చు కదా సార్, లెఫ్ట్ సైడ్ వెనకమాల కార్లు వాళ్ళు వస్తే గుద్దుకుంటారు కదా అంటే, వాళ్ళు ఏమొచ్చినా ఏం చేసినా మేము చూసుకుంటాం, నీకు సంబంధం లేదు అన్నారు. అదేంటండి అలా అంటారంటే కింద దిగి అన్నారు. కింద దిగిన తర్వాత వాటర్ బాటిల్ ఇచ్చి మొహం కడుక్కొని వీడియో తీస్తున్నా. ఆ వీడియో తీయడానికి రాంగ్ సైడ్ ఎందుకు ఆపారండి అని అడిగాను. అది తప్పు అయిపోయింది వాళ్ళకి. ఇష్టం వచ్చినట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి పచ్చి బూతులు తెస్తున్నారు ఈ తిరువూరులో ఉండే లా అండ్ ఆర్డర్ పోలీసులు. నువ్వు ఎవడో చెప్పుకుంటావు, చెప్పుకోరా లంజా ఎవడక అంటున్నారు. అంటే మా అమ్మని, మా ఇంట్లో ఉండే ఫ్యామిలీని తిడతారా వీళ్ళు? దేని గురించి డ్రైవర్లు కొట్టేది వీళ్ళు? తిరువూరుకి పోలీసు వాళ్ళకి ప్రత్యేకమైన ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా? కావాలంటే చూడండి, వాళ్ళు అక్కడ వెహికల్స్ ఆగుతున్నారు దూరంగా, అది మీకు నేను వీడియో తీసి చూపిస్తాను. దీంట్లో న్యాయం ఎవరిదో మీరే చెప్పాలి. డ్రైవర్ని నైట్ పూట ఆపి ఏదైనా మందు తాగి బండి తోలుతుంటే సరే, అది తప్పు, డ్రింకింగ్ చెకింగ్ చేయండి. కానీ అన్నం పుణ్యార్గం డ్రైవర్ని పట్టుకొని కొట్టి, పైగా ఇది ఖాళీ బండి, ఎంటీ వెహికల్, ఇది ఎంటీ వెహికల్ని ఆపి రాంగ్ సైడ్ మా మొహం కడుక్కో మేము వీడియో తీస్తా అంటే, వాళ్ళు యూట్యూబ్లో వీడియో తీసుకోవడానికి రైట్ సైడ్ రాంగ్ సైడ్ నా వెహికల్ ఆపాలా? నన్ను పట్టుకొని ఎలా పడితే అలా కొట్టేష్టం వచ్చినట్టు మాట్లాడారు. నాకు న్యాయం చేసేది ఎవరు? అంటే డ్రైవర్లకు న్యాయం ఎవరు చేయరా? డ్రైవర్ మనిషి కాడా? కావాలంటే చూడండి, వాళ్ళు ఆ సైడు దూరంగా